యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన యొక్క అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా నిత్యమైనటువంటి పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడని ఆ లేఖనం ఆధారం చేసుకుంటూ ఈ రోమా పత్రిక 1వ అధ్యాయంలో దేవుని చేత ప్రేమించబడుతున్న వారందరూ కూడా పరిశుద్ధులుగా పిలువబడటకు తెలియపరచబడుతున్నటువంటి లేఖనాలన్న విషయాల్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేని కొరకు లిఖించిందంటే ఇక రోమపత్రిక దేవుని చేత ప్రేమించబడుతున్న వారందరికీ పరిశుద్ధులుగా ఉండుటకు తెలియపరచబడుతున్న లేఖనాలు. సో మొట్టమొదటి అధ్యాయం నుంచి 15th చాప్టర్ వరకు కూడా అపోస్తలుడైన పౌలు తన ప్రయాణ మార్గంలో కొద్ది సమయం దొరకటం వలన అధ్యాయాలుగా చూస్తున్నాం, వచనాలుగా చూస్తున్నాం. ఇందులోనే అద్భుత కార్యం చూస్తూ ఉన్నాం. ఎలా మనం పరిశుద్ధులుగా ఉండాలి, ఏ విధంగా మనము జీవించబడుతున్నాం, దేవుని యొక్క జీవాత్మతోటే మనమందరం కూడా జీవించబడుతున్నాం. దేవుని కొరకే జీవించబడుతున్నాం, దేవుని కొరకే తింటున్నాం, దేవుని కొరకే బ్రతుకుతున్నాం. సో బ్రతుకుడు క్రీస్తే, మరి చావైతే మేలు. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసు యందు వాడు నూతన సృష్టి. క్రీస్తు యేసు యందు వారికి ఏ శిక్ష విధి లేదని అనేకమైన లేఖనాలతోటి ఈ రోమపత్రికలు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. సో ఇక్కడ మరి 15వ అధ్యాయం 24 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. 25 నుంచి రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుంటూ, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు. ఎవరి కొరకు పరిచర్య చేస్తున్నామంట? పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయటం ఎంతో విచిత్రంగా ఉందో చూడండి, ఎంత వింతగా ఉందో చూడండి. ఇప్పుడు వరకు పరిచర్య ఎవరికి చేస్తున్నారంట? అన్ని జనులకు. ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో అక్కడ సువార్త ప్రకటించుటకు అపోస్తలుడైన పౌలు ఎంతో ఆసక్తితోటి దేవుని సువార్త తెలియపరచబడినటువంటి తెలియనటువంటి ప్రాంతాలకి అంతా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తుంది. ఇప్పుడైతే పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయటకు ఆయన ప్రయాణమే వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి? యెరూషలేముకి వెళ్తా ఉన్నాడు. అన్ని జనులకేమో కనికరము, రక్షణ కలుగుటకు, వారి పాపము తొలగించుటకు సువార్తను ప్రకటించున్నాడు. ఇప్పుడు మరొక సువార్త ప్రకటిస్తున్నాడు. చూడండి, అన్ని జనులకి వెళ్ళకూడదని, అన్ని జనులతో సహవాసం చేయకూడదని, అన్ని జనుల వల్లే ప్రవర్తించకూడదని దేవుని చేత ప్రేమించబడుతున్న వారికి తెలియపరుస్తూనే పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం. సో ఇక్కడ దేవుని చేత ప్రేమించబడుతున్న వారందరూ కూడా దేవుని మార్గము తొలగిపోకుండా అండ్ ఇంకా బలమైన పరిశుద్ధులుగా ఉండాలని, ఎటువంటి పాపము లేకుండా ఉండాలని జీవించుటకు 1వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు కూడా అపోస్తలుడైన పౌలు తెలియపరచబడుతున్నట్లుగా చూస్తున్నాం. అండ్ ఇప్పుడు చూసినట్లయితే పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయాలా? మరి 24 పెద్దలు పరిశుద్ధులుగా దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. 24 పెద్దలు పరిశుద్ధులు. సో ఇప్పుడు పరిశుద్ధుల కొరకు ఏం చేస్తున్నాం అంటూ చూద్దాం. పరిశుద్ధుల్లో ఎలాంటి పరిశుద్ధులు ఉంటారో చూద్దాం. 25 వచ్చి చూద్దాం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు, యెరూషలేమునకు వెళుచున్నా. ఎక్కడున్నారంట పరిశుద్ధులు? యెరూషలేములో పరిశుద్ధులు ఉన్నారు, వారికి పరిచర్య చేయటకు వెళ్తా ఉన్నాడు. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో, ఎక్కడండి? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అఖాయా వారును కొంత సొమ్ము చందా వేయు ఇష్టపడిరి. ఇక్కడ గమనించినట్లయితే ఈ లేఖనాన్ని మనము అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటా అనేక విధములుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మనము దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాము, దేవుడు బోధిస్తూ ఉంటాడు, దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. తెలియని సంగతులను తెలియపరచడు, గూఢమైన సంగతులను తెలియపరచడు, రహస్యమైన మాటలను తెలియపరచడు. ఎప్పుడైతే ఈ రహస్యమైనటువంటి గూఢమైనటువంటి తెలియని జ్ఞానమును మనం ఎప్పుడైతే తెలుసుకున్నట్టుకు మనము ఆసక్తి కలిగి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు అని మనం ఆసక్తి కలిగినప్పుడు ఈ లోకంలో మనము దేవుని యొక్క నామను మహిమపరచుటకు ఆయన యొక్క కార్యములు మన జీవితంలో కనపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరి కొరకు పరిచర్య చేయటకు వెళ్తున్నామంట? పరిశుద్ధులలో బేదలైన వారి కొరకు పరిచర్య చేయటకు వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధులలో ఎవరున్నారంట? బేదలు ఉన్నారు. పరిశుద్ధులలో ఆహారం లేని వారు, పరిశుద్ధులలో వస్త్రం లేని వారున్నారు, పరిశుద్ధులలో
నివాసం లేని వారు ఉన్నారు. పరిశుద్ధులలో ఈ లోక సంబంధమైన అనేకమైన విషయాలు లేనివారుగా ఉన్నారు. పవిత్రులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు. సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకున్న వారుగా ఉంటా ఉన్నారు. ఈ పరిశుద్ధులే కదా మీరు. ఈ లోకంలో సమాజంలో అనేక మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదండి. పరిశుద్ధులే కదా మీరు. దేవుని నమ్ముకున్నారు కదా. మీకు శ్రమలు రావటం ఏంటి? మీకు ఇబ్బందులు రావటం ఏంటి? మీకు కష్టాలు రావటం ఏంటి? అనేకమైన అప్పులు ఉండటం ఏంటి? అనేకమైన సమస్యలు ఉండటం ఏంటి అని ప్రశ్నించే వారికి ఈ యొక్క లేఖనము చాలా విశ్వాసులకు, అన్యజనులకు జ్ఞానమును బోధిస్తుందని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూద్దాం ఇక్కడ ఏమంటారంటే, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకాయా వారును కొంత సొమ్ము చందా వేయి ఇష్టపడరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. ఏం చేశారంట? పరిశుద్ధులలో ఉన్నటువంటి బేదలైన వారికి సహాయం చేస్తున్నారు, హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎవరెవరంట? మాసిదోనియాలో ఉన్నటువంటి వారు, అకాయ వారును కొంత సొమ్ము చందా వేయి ఇష్టపడిరి. వారికి బహుమానం ఇవ్వాలని, వారికి సహాయం చేయాలని, ధనం ఇవ్వాలని, బేదలైన వారిని, బేదలను కనుకరించేవాడు మరి దేవుని యొక్క నామమునికే సహాయం చేసిన వాడని యెషయా గ్రంథంలో చూస్తుంటున్నాం. సో బేదలని తిట్టినవాడు, బేదలను ఆదరించిన వాడు దేవుడిని దూరం చేసుకున్న వాడే అన్నటువంటి లేఖనాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సో దరిద్రులు బేదలను మనము ఆదరించాలి. వారి పరిశుద్ధులైన పాపులైనా సరే మనము ఆదరించబడుతున్నప్పుడు ఈ 2వ వచనం చూడండి, 15వ అధ్యాయం 2వ వచనంలో మన పొరుగు వారికి క్షేమం కలుగునట్లుగా మనము మేలైనది చేయవలెను, దాని ద్వారా వారు సంతోషం కలుగుతుందని లేఖనాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు బేదలైన వారు ఉన్నారు కాబట్టి వారికి సంతోషం కలిగినట్లుగా, వారి పక్క వారికి సంతోషం కలిగినట్లుగా కొంత చందా వేసినట్లుగా వారి ఇష్టం కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకు చందా వేస్తున్నారు? ఎందుకు చందా వేయవలసి వస్తూ ఉంది? ఎందుకు వారిని ఆదరించవలసి వస్తుందన్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే వారు ప్రభు వాక్యానుసారంగా జీవించుటకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, సంతోషం కలుగునట్లుగా మేలైనది చేయాలని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నారు. చూద్దాం వారు ఏ విషయంలో ఎంత ఖచ్చితత్వంగా వారు జీవిస్తున్నారు అన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకాయా వారును కొంత సొమ్ము చందా వేయి ఇష్టపడి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్థులు. వారు అంటే ఎవరండి? మాసిదోనియాలో ఉన్నటువంటి వారు, అకాయా వారు. వీరికి అంటే యెరూషలేములో ఉన్నటువంటి యూదులు, పరిశుద్ధులు. వారు వీరికి ఏంటంటే వారు వీరికి రుణస్థులు. ఎలా రుణస్థులు అవుతారు? వీరేమో అన్ని జనులు, రోమలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యం చేత పరిశుద్ధపరచబడిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క నామం ద్వారా వారు కనికరించబడి ఉన్నారు, రక్షణ పొందుకున్నారు. వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యెరూషలేములో ఉన్న బేదలైన వారికి సహాయము చేయవలని. సో ఇప్పుడు అన్ని జనులు పరిశుద్ధులకు రుణస్థులై ఉన్నారు, పరిశుద్ధులు అన్ని జనులకు రుణస్థులై ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, అంటే అప్పైనటువంటి వారు. అన్ని జనులేమో పరిశుద్ధులకు రుణస్థులై ఉన్నారు. ఎప్పుడు దేవుని యొక్క మాటను అంగీకరించినప్పుడు, ఇక అన్ని జనాంగము అనే ముద్ర తీసివేసినప్పుడు, అప్పుడు మరి రుణస్థులుగా ఉన్నారు. ఏ విషయంలో? ధనము విషయంలో, వస్త్రము విషయంలో, గుడార విషయంలో, ఆహార విషయంలో అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆ రుణస్థులు ఎట్లనగా అని మనం చూద్దాం. వారు వీరికి రుణస్థులు ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారే ఉన్నారు. అన్ని జనులు ఎలా ఉన్నారంట? అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారే ఉన్నారు. అన్ని జనులకి రక్షణ లేదు. ఆత్మ
సంబంధులు కారు, ఆత్మీయత లేనటువంటి వారు, ఆత్మ స్వభావం లేనటువంటి వారు. ఈ పరిశుద్ధులేమో, యూదులేమో ఆత్మచేత నడిపించబడుతున్నవారు. సో వీరు ఆత్మను కలిగిన వారుగా ఉన్నారు, అన్ని జనులేమో ఆత్మ లేని వారుగా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ కింద భాగం కూడా చూద్దాం, అర్థమవుతుంది మనకందరికి. అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాల్గొన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయు బద్దులై ఉన్నారు. ఏ విషయంలో సహాయము చేయటకు వీరు మరి ఆదరించేవారుగా ఉండాలని తెలియపరచబడుతుంది. శరీర విషయంలో పాలిభాగస్తులుగా ఉన్నారు, శరీర విషయంలో మరి రుణస్థులుగా ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి బీదలకేమో వారి శరీర విషయంలో బలహీనులుగా ఉన్నారు. వారికి ధనం లేదు, సమృద్ధి లేదు, వారు లేమిలో ఉన్నారు. శరీరానుసారంగా అన్ని జనులు శరీరానుసారంగా ఉన్నారు కానీ ఆత్మానుసారంగా లేరు. సో ఇప్పుడు ఈ యొక్క ఆత్మానుసారమైనటువంటి యూదుల యొక్క జీవితంలో ఆత్మను మరి అపోస్తలుల పౌలు ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా అన్ని జనులకి వారు మరి సువార్తను మరి తెలియపరచడం వలన, రక్షణ పొందుకోవటం వలన ఇప్పుడు వీరికి కలిగినటువంటి ఆత్మ స్వభావం ఈ అన్ని జనులకి తెలియపరచబడింది. ఇప్పుడు ఈ అన్ని జనులందరూ కూడా ఏం చేస్తారంట, మరి యెరూషలేములో బీదలు ఉన్నారు, శరీర సంబంధమైన విషయంలో వారు బలహీనులుగా ఉన్నారు కాబట్టి వారికి సహాయం చేయాలని, ఒకరికొకరు ఆదరణ చేసుకోవాలని ఈ యొక్క మాసిదోనులో ఉన్నటువంటి వారు, అకయ వారు ఇష్టపడి ఏం చేస్తారంట, ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైనది విషయంలో పాలివారే ఉన్నారు. అంటే పనివారుగా, అంటే మరి వారికి దాసులుగా ఉన్నటువంటి వారు చూస్తున్నాము. అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారే ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయు బద్దులై ఉన్నారు. సో ఆత్మీయ విషయంలో మనము బలహీనులుగా, మనము రుణస్థులుగా ఉన్నాం కాబట్టి. సో రుణస్థులం అంటే అది మనకు తీర్చాలి, అది మనకి ఇవ్వాలి, అది మనం పొందుకోవాలి, సువార్త పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. అది రుణస్థుల నుండి మాటను కూడా మనం అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయాలి. అది రుణస్థుల యొక్క ప్రతి ఒక్క రుణమును తీసివేటకు వారికి సువార్త లేదు, రక్షణ లేదు, సువార్త అందించబడింది. ఇప్పుడు ఈ సువార్తను పొందుకున్నటువంటి, రక్షణ పొందుకున్న వారు ఇప్పుడు మేము కూడా పాలివారమే ఉన్నాం, దాస్తులైన వారుగా ఉన్నాం, పనివారుగా ఉన్నాం. ఆత్మీయ సంబంధాలు కలిగిన వారికి బీదలుగా ఉండకూడదని వారికి సహాయము చేస్తున్నట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాము. కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయబద్దులే ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి, ఏ ఫలము, ఈ మాసిదోనులో అకయ వారు ఇచ్చినటువంటి చందా ఏదైతే ఉందో ఆ యెరూషలేములో ఉన్న బీదలకు, ఎవరికంటండి, యెరూషలేములో ఉన్న బీదలకు చక్కటి ఫలం ఇచ్చినారంట. దేవునికి స్తోత్రం. ముగించి ఈ ఫలము వారికి అప్పగించి, నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో వత్తునని ఎరుగుదును. సో మరలా వస్తాను, మరలా వచ్చినప్పుడు ఏం చేస్తా అంట, క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని. సో సంపూర్ణంగా ఇప్పుడు తెలియపరిచినాడు. మీరు దేవుని చేత ప్రేమించబడుతున్నారు కాబట్టి పరిశుద్ధులుగా ఉండకు ఇవన్నీ కూడా పాటించాలని, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో వత్తునని ఎరుగుదును అంటే గ్రహిస్తున్నాడు. నాకు తెలుసు నేను మరలా వచ్చేసరికి మీరు అందరూ కూడా క్రీస్తు ద్వారా మీరు ఆశీర్వించబడతారని గ్రహిస్తూ ఆత్మతో నింపబడినటువంటి అపోస్తలుడైన పౌలు తెలియపరచబడుతున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా ముందుకు సాగకుండా ప్రయత్నం చేస్తూ ముగించుకోవడం ప్రయత్నం చేద్దాం. సహోదరులారా, 30 వచనం చూద్దామండి. సహోదరులారా, నేను యూదాలో ఉన్న అవిధేయుల చేతులలో నుండి, ఎక్కడండి, యూదులలో నుండి, ఎక్కడ, యెరూషలేములో యూదులలో ఉన్న అవిధేయులు, కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు, కొంతమంది దేవునికి అవిధేయత కలిగిన వారుగా ఉన్నారు. సో అవిధేయత కలిగిన వారి చేతుల నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లుగా, ఎవరికంట, ఇష్టమైన విధముగా పరిశుద్ధులుగా ఉన్నట్లుగా మరి ఆ యూదుల చేతుల్లో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు, ఏ పరిచర్య, బీదలుగా ఉండే వారికి ధనము సహాయం చేయటంలో, ఆదరణ కలిగించటంలో, బలపరచుటలో,
ఈ లోక సంబంధమైన విషయాలను మాటలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆత్మానుసారంగా పరిశుద్ధులు, పవిత్రులు. వారికి ఏముందంట కొదువ? బీదలుగా ఉన్నారు. బీదలుగా ఉంటే ఏ విధంగా ఉంటారో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు బీదరికంలో ఏ విధంగా ఉంటారో. వస్త్రం ఉండదు, ఆహారం ఉండదు, నిద్ర ఉండదు. ఇవన్నీ కూడా. సో ఆత్మీయ సంబంధమైన విషయాలు, శరీరమైన సంబంధాలకి ముడిపెట్టి శరీర సంబంధమైన మరి వాటిలో మనము జయించకపోతే దేవుడు మనకేం చేశాడు, దేవుడు మనకు ఏం చేయలేదు కదా అని ముడిపెడుతున్న వారుగా ఉంటారు. అది అసత్యము, అది దేవునికి ఇష్టమైనది కాదు. పరిశుద్ధుల్లో కూడా బీదవారు ఉన్నారు. వాక్యమే సెలవిస్తుంది, దేవుని మాట సెలవిస్తుంది. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో బీదలుగా ఉన్నారు, కానీ ఆత్మీయ విషయంలో పరిపూర్ణులుగా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. సో ఇక సమయంలో మరి ఆత్మీయ విషయంలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా మీరు ఉన్నప్పుడు మరి అది ఎంతో గొప్ప భాగ్యమని, ఈ లోక సంబంధమైన కోరికలు కావచ్చు, శరీర అవసరాలకు వచ్చి అవి తీరకపోతే దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఏం చేయలేదు కదా, దేవుడు గొప్పవాడు కాదా అని చెప్పేటువంటి తలంపులు మనకు కలిగి ఉండకూడదు. మనము నీతిమంతులమని, దేవుని బిడ్డలమని, దేవుని యొక్క కుమారులమని, కుమార్తెలమని, దేవుని చేత అభిషేకించబడిన వారమని, దేవుని యొక్క రక్షణ కలిగిన వారమని, దేవుని యొక్క నీతితో జీవించబడుతున్నామని మనము ఒక ధైర్యము, విశ్వాసం కలిగి మనము ముందుకు సాగిపోవలసిన యొక్క సమయం మీ అందరికీ తెలియపరుస్తూ, మరి పరిశుద్ధులకు ఇష్టకరమైనట్లుగా నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యుద్ధకు వచ్చి, ఎలా వచ్చినా అంట సంతోషంతో వస్తున్నాడు, సంతోషంతో పరిచర్య చేస్తున్నాడు, సంతోషంతో ఆత్మీయ ఫలములు, ఆత్మీయవరములు ఇస్తూ నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ యుద్ధకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును, మీరు నా కొరకు దేవుని చేయు ప్రార్థనల యందు, ఏనండి, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏనండి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సో ఆత్మలో ప్రేమ, ఆ ప్రేమను బట్టి, ఆత్మానుసారమైన ప్రేమను బట్టి బతిమాలు కొనుచున్నాడు. ఏమని? మీ యొక్క ప్రార్థనల యందు నా కొరకు దేవునికి చేయ ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలని. ప్రార్థన అనేది ఒక పోరాటము. ప్రార్థన అనేది చాలా సింపుల్ థింగ్ కాదు. ఇట్స్ ఏ వార్ లాంటిది, ఇది ఒక యుద్ధము లాంటిది. ఈ పోరాటం మనం కొనసాగిస్తుండాలి. ప్రార్థన ఏంటండి? పోరాటము. నువ్వు పోరాటం చేయకపోతే, ప్రార్థన చేయకపోతే అది దేవుని యొక్క బిడ్డలుగా మనం గుర్తెరగిన వారుగా ఉండిపోతాం. కాబట్టి మనము దేవుని చేత ముద్రించబడిన వారు, దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో జీవించబడుతున్న వారుగా ఉన్నాం, దేవునితోటి పోషించబడుతున్న వారుగా ఉన్నాం, దేవుని బలం చేత జీవించబడుతున్న వారుగా ఉన్నాం, దేవుని యొక్క సమాధానంతో జీవించబడుతున్నాం. దేవుని యొక్క దృష్టిలో మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉన్నాం. ఈ లోకంలో భేదవారుగా ఉండొచ్చు. మనం అందరం కూడా ఏం చేయాలంటండి? మరి దేవునికి మనము ప్రార్థన చేస్తూ పోరాడుతున్న వారుగా, ఎవరైతే యూదాలో ఉన్నవారు ఆటంకపరుస్తున్నారో, అవిధేయతలుగా ఉన్నారో వారందరూ తప్పించుకుని వచ్చి పరిశుద్ధులైన బట్టి యెరూషలేములో ఉన్న వారికి ప్రీతికరమవునట్లుగా, ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమవునట్లుగా నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ యొద్దకు వచ్చి. సో ఇప్పుడు పరిశుద్ధులు యెరూషలేము దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. వెళ్లే ముందు మరి వీళ్ళందరినీ కూడా ప్రార్థన చేయమంటున్నాడు, బతిమాలు కొంచుంటున్నాడు. సో ఒకరి ప్రార్థన చేయటం వలన ఒకరు మరి నీ పొరుగు వారికి నువ్వు క్షేమాభివృద్ధి కలిగినట్లు, సంతోషం కలిగినట్లుగా, మేలు చేయమన్నట్లు ప్రకారంగా మీరు కూడా ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నారు, నా కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవుని యొక్క నామం మహిమపరచబడతా ఉంటుంది. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇతరుల కోసం మనము దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నప్పుడు అది దేవునికి మహిమకరముగా ఉంటుంది. దేవుని కార్యములు వారి జీవితంలో వారు చూస్తుంటారు, నీ జీవితంలో కూడా దేవుడు ఇతరులు అనేక మంది వారు కూడా నీకు ప్రార్థన చేసి దేవుని యొక్క కార్యము చూసే విధముగా దేవుని యొక్క ప్రభావం కలిగిన కార్యములు ఉంటే మీ అందరికీ తెలియపరుస్తూ 33వ వచనం చివరి చూద్దాం. సమాధానకర్తయ్య దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? సమాధానకర్తయ్య దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. అన్ని విషయాలు కూడా సమాధానం కలుగునట్లుగా. సో ఇక వెళ్ళిపోతా ఉన్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. వెళ్తూ సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడుగా ఉండును గాక, మీతో ఎల్లప్పుడూ ఉండును గాక.
సమాధానం విడిచి నేను దేవుని యొక్క సన్నిధిని మీకు విడిచిపెట్టి నేను వెళ్తున్నాను కోసం ఎటువంటి విషయంలో కలవరపడద్దు, మీరు పోరాడండి అని చెప్పేసి అపోస్తలుల పరిచయం మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి రాత్రి కాల సమయంలో మరి చెప్పడం కొద్ది మాటలను బట్టి మనం అందరం కూడా మరి ప్రార్థన విషయంలో పోరాడేవారుగా ఉండాలి. ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి మనం కలత చెందక పరిశుద్ధులలో కూడా భేదలు ఉన్నారు, పరిశుద్ధులలో కూడా లేమి కలిగిన వారుగా ఉన్నారు. పరిశుద్ధత ముఖ్యము, నీతి ముఖ్యము, దేవుని యొక్క మాట ముఖ్యము. కానీ ఈ లోక సంబంధమైనటువంటి గృహాలు, వస్త్రాలు, ఆహారం మంచిదే, చక్కటి మాటే. అనుదినము ఆహారం మాకు నేడు దయచేయమని చెప్పేసి మత్తయి సువార్త 6:11 మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. భేదలను దేవుడు కనికరిస్తాడు ఈ లోక సంబంధమైన. కానీ ఆత్మీయ విషయంలో బలమైన వాడు, సంపూర్ణమైన వారు, దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారు, దేవుని చేత ప్రేమ చేత ప్రేమించబడుతున్న వారే మీరంతా ఇంత గొప్ప భాగ్యము ధన్యత కలిగి నీవు ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కలత చెందక, దిగులు చెందక, నేను దేవుని పరిశుద్ధుడిని, ఆయన యొక్క వారసుడిని, ఆయన యొక్క వారసురాలని మీరందరూ కూడా గ్రహించాలని తెలియపరుస్తూ ఇట్టి గ్రహింపు ఈ లోక సంబంధమైన విషయాల వైపు మీరు చూడరని ఆశిస్తూ అటువైపు చూడక దేవుని వైపు మీ కనులెత్తి దేవుని యొక్క నామునకు మహిమకరముగా ఉన్నట్లుగా మీరందరూ కూడా ఆత్మానుసారంగా బలము పొందుకుంటూ దేవుని ప్రేమతో ఫలించినట్లుగా దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.